నమస్తే. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్కు సంబంధించినటువంటి గ్రామం దగ్గరలో ఉన్నాం. ప్రస్తుతం కొత్తూరు చౌరస్తాలో ఉన్నాం. గత గంట 2 గంటల నుంచి సిద్ధాపూర్ ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా నేషనల్ హైవేను స్తంభింపజేశారు. సో అందరికీ తెలిసి ఇప్పటికే గత 15 రోజుల నుంచి మీడియా సోషల్ మీడియాలో మారుమోగుతూ ఉంది. మహేష్ బాబు దత్తక తీసుకున్నటువంటి సిద్ధాపూర్ గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్ రాబోతూ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ మీద అన్ని పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బట్ ఒక పార్టీ మీద ఇంకో పార్టీ కూడా కొంత ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటరు రఘునాయక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో రఘునాయక్ గారు, ప్రధానంగా ఈ సిద్ధాపూర్కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు, ఎక్కడ కూడా పోరాటం చేయట్లేదని ఒక కామెంట్ వస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు? ఇక్కడ వాస్తవ పరిస్థితులు ప్రజానికానికి తెలవాలి. తెలంగాణ యావత్ ప్రజానికానికి, రైతాంగానికి వాస్తవ పరిస్థితులు తెలవాలంటే సిద్ధాపూర్లో గత ప్రభుత్వం శంకర్రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు, పేదవాళ్లకు, గిరిజనులకు, బలహీన వర్గాల వాళ్లకు అసైన్మెంట్ ల్యాండు వారు వ్యవసాయం చేసుకొని సేద్యం చేసుకొని బతకడానికి ఆ రోజు అసైన్ భూమి పేదవాళ్లకు పంచిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవంగా సిద్ధాపూర్ ఏరియాలో పేదవాళ్ళు కానీ, పేద రైతులు, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఆ భూములు సేద్యం చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి భూములు అవి. కానీ దురదృష్టవశాత్తు దాని తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఉన్నటువంటి హయాంలో వారు అక్కడ ఉన్నటువంటి భూములను ఏదైతే పేదవాళ్లకు వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ రోజు 2018 జియో నెంబర్ MSN 120 జియో నెంబర్ తీసుకొచ్చి ఆ రోజు ఆ పేదవాళ్ళ భూములను వాళ్ళ నుంచి దక్కకుండా ORR లోన ఉన్నటువంటి ఏవైతే కాలుష్య వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలను సిద్ధాపూర్ ఏరియాకు పంపించాలని చెప్పేసి డాక్యుమెంటు ల్యాండ్ అక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి మీ ముందు పెడతా ఉన్నాను. యావత్ ప్రజానికాన్ని ఈరోజు తప్పుదారి పట్టియడానికి మోసం చేసినటువంటి పరిస్థితిలో ఇది మనకు అద్దం పట్టే విధంగా ఉన్నది. ఆ రోజు 233 ఎకరాల 10 గుంటల భూమిని 2018లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసి ORR లోన ఉన్నటువంటి కాలుష్య పరిశ్రమలను సిద్ధాపూర్ ఏరియాలకు డంపు చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి భూములు ఇవి. ఇప్పుడు ఈ 233 అంతా కూడా బ్రతుకుదేరు కోసము గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు చెప్తున్న దొంగ మాటలు ఏవైతే ఉన్నాయో 233 ఎకరాల భూమి వాళ్ళు సేద్యం చేసుకుని బతకడానికి ఇచ్చినటువంటి భూములు. ఆ భూములు పేదవాళ్ళ దగ్గర బలవంతంగా గుంజుకున్నది వాళ్ళు. బలవంతంగా గుంజుకోవడమే కాదు, ఆ రోజు 233 ఎకరాలతో పాటు ఇంకా అదనంగా కొంత ల్యాండ్ యాక్వేషన్ చేసి 333 ఎకరాలు వాళ్ళ పేర్లు లేకున్నా బినామీ పేర్లతోన 9 కోట్ల రూపాయలు ఆ రోజు మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు, ఆనాటి సర్పంచ్ భర్త. ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి డాక్యుమెంట్ కూడా మీకు వాళ్ళ పేర్లు, వాళ్ళ డేటా ఉన్నదా? మొత్తం డేటా మొత్తం పూర్తిగా ఉన్నది. మీకు వివరంగా ఈ డేటా మీకు కాపీ కూడా ఇస్తున్నాను. ఎవరెవరి పేరుతో సెంటు భూమి లేనటువంటి వాళ్ళు కూడా లక్షలు తీసుకున్నారు, సెంటు భూమి లేని వాళ్ళు కూడా. కాబట్టి ఈ డాక్యుమెంట్ ముందు పెడుతున్నాను. కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, మా శంకరయ్య గారు ఎమ్మెల్యే గారు ఏదో 50 కోట్ల రూపాయలు తీసుకొని కంపెనీ తీసుకొచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఈ ముమ్మాటికి ప్రజలు నవ్వుకుంటున్నారు. శంకరయ్య ఎమ్మెల్యే గారు ఈరోజు షాద్నగర్లో అనేక సంక్షేమ పథకాల పేరుతోన సీసీ రోడ్లు కానీ, టౌన్కి అభివృద్ధి చేసే పథకంలో కానీ, ఇందిరమ్మ ఇల్లు విషయంలో కానీ, పేదవాళ్లకు బడి కట్టించే విషయంలో కానీ ఈరోజు షాద్నగర్లో మీరు చూస్తే బ్రహ్మాండంగా 15 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక జూనియర్ కాలేజీ, ప్రభుత్వ కాలేజీని తన సొంత డబ్బులతోన ఈరోజు బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ మీద వారు దృష్టి పెట్టిండ్రు. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్కి సంబంధించినటువంటి తన సొంత అమౌంట్తో ఈరోజు ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంత నిజాయితీగా ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి, ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడడం ఇవల్ల చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పుడు ఏదైతే ఈ రైతులుగా అక్కడ పైసలు తీసుకున్నారో వాళ్ళ మీద ఎందుకు విచారణ జరిపించట్లేదు అని ఒక క్వశ్చన్ కూడా బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉంది. ఎందుకు మీరు ఇంత లాపరు చేసి 2.5 ఏళ్ళ? ఇప్పుడు ఆ రోజు తీసుకునేటువంటి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే బినామీ పేర్లతోన కోట్ల రూపాయలను వాళ్ళు మోసం చేసి తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నది. ఆ విషయాన్ని మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో చెప్పిండు. రెండో విషయం, 641 జీవోను మా ఎమ్మెల్యే గారు తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఆ రోజు పబ్లిక్గా షాద్నగర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్ మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ నియోజక పక్షాన మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో
దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని రద్దు అయ్యే వరకు మేము దీన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రైతాంగం ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రోజే 2018లోనే ఈ డంపింగ్ యార్డ్ పేరుతోన 333 ఎకరాల భూమి యాక్వేషన్ కాకపోతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇది మేము చెప్తా ఉన్నది. కానీ దీన్ని పక్కదారి పట్టేయడానికి వాళ్ళు ఏదో తప్పు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పడం అనేది చాలా శుద్ధ తప్పు. ఎమ్మెల్యే అక్కడ హామీ ఇచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మరి ఈ యొక్క డంపింగ్ యార్డ్ రాదు నా హామీ అని చెప్పిండు. తర్వాత జీవో వచ్చింది రీసెంట్గా. సో ఎమ్మెల్యే లోపల కుమ్మక్కైండ్ అనే ఒక ప్రతిపాదన ఇటు స్థానిక ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక్కడ నవీన్ రెడ్డికి అసలు వాస్తవం తెలియదు. నవీన్ రెడ్డికి తోక ఎక్కువ మొదలెక్క తెలియకుండా ఈరోజు ఇప్పుడు మేము 641 జీవోను ఎమ్మెల్యే గారు వ్యతిరేకించకపోతే, లేకపోతే ఎమ్మెల్యే గారు దీన్ని అపోజ్ చేయకపోతే ఆ మాట నవీన్ రెడ్డి గారు మాట్లాడాలి. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు? అఖిల పక్షాల ఆధ్వర్యంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా డంపింగ్ యార్డుని వ్యతిరేకిస్తా, నేను డంపింగ్ యార్డు వచ్చే ముచ్చటే లేదు, రానివ్వం అని చెప్తా ఉన్నాడు. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నువ్వు ఆ మాట మీద నిలబడాలి. కానీ వాస్తవాలు లేనటువంటి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మా ఎమ్మెల్యే చెప్తున్నాను, మేము చెప్తున్నాం. 50 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకి తీసుకున్నట్టు నిరూపించు, మేము ముక్కు నెలకు రాపిస్తాం. మా ఎమ్మెల్యేకు లేదు, నిరూపించకపోతే నువ్వు ముక్కు నెలకు రాస్తావా? నువ్వు ఈరోజు ఏదో బురద చల్లి ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే, నువ్వు రుజువు చేయకపోతే ఏమనాలి నిన్ను? కాబట్టి మేము రైతాంగం పక్షాన, పేదల పక్షాన ఆ రోజు భూమి ఇచ్చింది మా ప్రభుత్వం, ఈ రోజు డంపింగ్ యార్డ్ని కూడా రద్దు చేసే వరకు పోరాటం చేసేది కూడా మా ప్రభుత్వమే, మా ఎమ్మెల్యేనే. రైతాంగం వంటి ఉంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నష్టపోవడానికి వీల్లేదు. ఈ ప్రాంతంలో ఇంకో విషయం కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. మేము కూత రేటు దూరంలో ఉన్నటువంటి రేపు ఫ్యూచర్ సిటీ పేరుతో బ్రహ్మాండమైనటువంటి సిటీ కట్టబోతున్నారు మీరు. దీని పక్కన డంపింగ్ యార్డ్ వస్తే అక్కడ ఆ సిటీకే మన ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి తెలంగాణలోనే ఓ పవిత్రమైనటువంటి దర్గా ఉంది. ఈ దర్గా కూడా ముప్పు రాబోతూ ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి సందర్శకులు కానీ భక్తులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అందుకని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ ఉద్యమానికి బలపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డు వచ్చే ముచ్చటే లేదు. కానీ అవాకు చెవాకు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు నోరు మూసుకోండి. ఇగో వాస్తవాలు ఇవి. మీకు ఈ పోరాటం ఇప్పుడు దాదాపు 2 గంటలు అయింది, రైతులు ఎక్కడ కూడా లేస్తలేరు. సో పోలీసులు వాళ్ళు కన్వే చేసినా కూడా కన్వే అవుతలేదు. కలెక్టర్ రావాలంటున్నారు, సీఎం డౌన్ అంటున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ఆగుతుందా, ఇంకెక్కడ పెద్ద స్థాయిలో వెళ్ళిపోతుందా? ఇక్కడ మిత్రమా మేము చెప్తున్నది ఇది పార్టీగా లేకపోతే ఇంకోటి కాదు. రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వస్తే జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి, ఈ ప్రాంతంలో కలుషితం అయిపోతుంది, మా భూములు మొత్తం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఆ పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం. కలెక్టర్ గారు కానీ సీఎం గారు కానీ మానవత దృక్పథంతో ఎక్కడో జనాలు లేనటువంటి చోట ఈ డంపింగ్ యార్డ్ తీసుకుపోవాలి. జవహర్లాల్ అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళు ఊహించుకుంటున్నారు. అందుకని రైతాంగం చేసే పోరాటాన్ని మేము తప్పుపట్టడం లేదు. స్వచ్ఛందంగా వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమానికి, డంపింగ్ యార్డ్ వ్యతిరేకానికి మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళతో మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా చేసే పోరాటాన్ని మద్దతు ఇస్తాం. రైట్. సో ఇది మొత్తం మీద ఇదంతా కూడా లెక్కలతో సహా ఎన్ని కోట్ల రూపాయలు కాజేసారు గతంలో, ఎంతమంది రైతుల పేరుతోటి మరి అక్కడ లబ్ధి పొందినటువంటి ఒక డేటాను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బయట పెడతా ఉన్నారు. సో గతంలో మాజీ మంత్రి శంకర్రావు పీరియడ్లో వచ్చినటువంటి జీవోలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 9 కోట్ల రూపాయలు 80 మంది రైతుల పేరుతోటి వాళ్ళు కాజేసినటువంటి భూమి డేటా మొత్తం ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారు. సో ఎన్ని ఎకరాలు, ఎవరి పేరు, ఎంత అనేటువంటి ఒక పూర్తి సమాచారం కూడా తొలివేలకు మనకు అందిస్తూ ఉన్నారు. సో గతంలో ఇచ్చినటువంటి జీవోలు కూడా ఒకసారి చూడండి. సో దాదాపు 120 జీవో నెంబర్ 120 డేట్ 36/2017లో మరి దాదాపు 233 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించినటువంటి జీవో. సో ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా అవుటర్ బయటికి రావాలి, అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది సిటీలో, అవుటర్ బయటకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఆ పారిశ్రామిక వాడని మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ భూములను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో రైట్ నౌ ఇది ఒక చర్చగా మారింది. షాద్నగర్కి సంబంధించి, ఈ సిద్ధాపూర్కి సంబంధించి పొలిటికల్ వార్గా మురుగుతూ ఉంది. ఓవైపు ఎమ్మెల్సీ, మరోవైపు ఎమ్మెల్యే, ఒకరి మీద ఒకరు ఆరోపణలు నిలబెడతా ఉన్నాయి. హైదరాబాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ ఇచ్చిన కౌంటర్కు వీళ్ళు పూర్తి డేటాతో, ఆధారాలతో మరొక సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. మరి చూద్దాం, అన్ని పార్టీలు కలిసి డంపింగ్ యార్డ్ను మరి ఖచ్చితంగా అడ్డుకుంటాయా? ఇప్పటికే మహేష్ బాబు కూడా స్పందించాలి. మహేష్ బాబు స్పందించలే, ఎందుకంటే ఆయన దత్తతకు తీసుకున్న గ్రామము,
ఆయన దత్తత తీసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. బట్ మహేష్ బాబు ఒక ట్వీట్ లేదు, కనీసం ఇటువైపు చూసినటువంటి పాపాన కూడా పోలే. కాబట్టి సో సిద్ధాపూర్ను ఎవరు కాపాడతారు, మహేష్ బాబా, స్థానిక ప్రజాప్రతినిధుల ఏంటనేది భవిష్యత్తులో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, కొత్తూరు.